నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. పెద్ద ఎత్తున సంచలనం రేపుతున్న వార్త అండి ఇది. కొన్ని వార్తా మాధ్యమాల్లో వచ్చిన వార్త ఏంటంటే, పవన్కు బిగ్ సారీ. ఎవరు చెప్పారు? తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చెప్పిందట. అసలు ఏంటి పవన్కి సారీ చెప్పడం ఏంటి? ఎందుకు చెప్పారు? ఏం జరిగింది అంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన అప్పుడు పాలన అంశాలతోటి ఇప్పుడు కూటమి ప్రభుత్వం పాలక మండలి అంశాలు కంపేర్ చేస్తూ ఒక పెద్ద కథనం వచ్చింది. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల తిరుమల కొండలకు పెరిగిన భక్తుల రద్దీ, దేశం నలుమూలల నుంచి తరలి వస్తున్న భక్తులు ఎవరైనా ఒకరోజు శ్రీవారి చెంత గడపాలని కోరుకుంటారు. తిరుమల కొండపై అందుబాటులో 7,000 గదులు, రోజుకు 70 నుంచి 80,000కు పైగానే భక్తులు రాక. తిరుమల కొండపై సొంతంగా గెస్ట్ హౌస్ నిర్మించాలని ఎవరన్నా అనుకుంటారండి. తిరుమలలో డబ్బులున్న వాళ్ళు ఎవరన్నా సరే తిరుమలలో ఒక సొంత గెస్ట్ హౌస్ నిర్మించుకోవాలి, మనం వెళ్ళినప్పుడు ఉండాలి. అసలు అక్కడికి కొండలు ఎక్కుతున్నప్పుడే అదో రకమైన తన్మయత్వం. ఇంకా కొండపైకి వెళ్ళిన తర్వాత మనం ఏ ప్రపంచంలో ఉన్నామని ప్రపంచాన్ని మర్చిపోతాం. అదొక ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళిపోయే పరిస్థితి. అంత గొప్ప దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రపంచంలోనే ఈరోజు మేటి దేవాలయాల్లో ఒకటిగా ఉంది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం. అక్కడ మహత్యం ఏ రకంగా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. రోజుకి 70,000 80,000 మంది అంటే యావరేజ్ మీద రోజుకి 1,00,000 మంది వెళ్తున్నారు అంటే ఎందుకు వెళ్తారండి? వెంకటేశ్వర స్వామి టెంపుల్ ప్రతి ఊర్లోనే ఉంటాయి, కొన్ని వేలలో ఉన్నాయి వెంకటేశ్వర స్వామి టెంపుల్. మరి ఇక్కడ ఉన్నది వెంకటేశ్వర స్వామి, అక్కడ ఉన్నది వెంకటేశ్వర స్వామి, తిరుపతికే ఎందుకు వెళ్తారు? అక్కడ ఆ వైబ్రేషన్స్ వేరు. స్వామిని ఒక్క సెకండ్ చూసినా సరే అదొక తెలియని తన్మయత్వం. జన్మ తరించిపోయిందిలే అన్న భావన భక్తకోటిలో ఉంటుంది. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానానికి అంత డిమాండ్. తిరుమలకి అందుకని అంతమంది వెళ్తుంటారు. ప్రతిసారి అవకాశం వచ్చినప్పుడల్లా వెళ్తానే ఉంటారు, ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా. అంటే కష్టాలు తీసే కొండంత దేవుడు ఆ 7 కొండల స్వామి అన్నది విశ్వాసం. మరి అలాంటి చోట ఒక రాత్రి గడపాలని ఎవరన్నా అనుకుంటారు, గెస్ట్ హౌస్లు కట్టించుకోవాలని ఎవరన్నా అనుకుంటారు. సో అదే నేపథ్యంలో తిరుమల కొండపై సొంతంగా గెస్ట్ హౌస్ నిర్మించాలని కోరిన డిప్యూటీ సీఎం, అందుకు నో చెప్పిన టీటీడీ అధికారులంటూ వస్తున్న ప్రచారం. తిరుమలలో స్థలం కేటాయింపు విషయంలో పవన్ అభ్యర్థనను తిరస్కరించిన తిరుమల తిరుపతి దేవస్థానం. వైసీపీ హయాంలో ఇష్టం వచ్చినట్లు గెస్ట్ హౌస్ల నిర్మాణాలు, స్థలాల కేటాయింపులపై తీవ్రంగా ఆరోపణలు, సొంత పార్టీ నేతలకే జగన్ కట్టబెట్టినట్లు కూడా విమర్శలు. ఇక ఇదిలా ఉంటే గతంలో వైఎస్ఆర్సీపీ స్వాములకి భూములు ఇవ్వడం, వాళ్ళు మళ్ళీ లాక్కోవడం, ఇదంతా ఉంది కదా గందరగోళం. అందుకని ఏదో తీర్మానం చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ వస్తున్న వార్తలో ముఖ్యాంశం ఏంటంటే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పవర్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నాయండి, కూటమిలో ఉన్నాయండి, డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు గారితో ఒక్క మాట మాట్లాడి, నేను అక్కడ తిరుమలలో నా గెస్ట్ హౌస్ కట్టించుకుంటాను, నాకు అక్కడ ఎక్కడ ప్లేస్ ఇస్తారో ఒకసారి చెప్పండి అంటే, ఆయన ఫోన్ చేసి ఆయనకి అది ఇవ్వండి అంటే ఆగుతారా? ఆగే పరిస్థితి ఉంటుందా? కానీ ఆ రకంగా చేయట్లేదు టీటీడీ. వాళ్ళు ఏమనుకుంటున్నారో, సక్రమంగా పాలన ఎలా సాగించాలనుకుంటున్నారో పాలక మండలి ఆ రకంగానే సాగుతున్నది. పవన్ కళ్యాణ్ గారికే సారీ చెప్పారు అంటే అంత పారదర్శకంగా జరుగుతున్నది. దాన్ని కూడా ఆయన అంత సీరియస్గా ఏం తీసుకోరు. నాకెందుకు ఇవ్వలేదు ఇదని గొడవ పెట్టుకుంటే రకమైన కదా. అంటే ఇక్కడ ఏ రకంగా పాలన సాగుతున్నది అన్నది కథనాలు వస్తున్నాయి. ఇక అటు మంత్రి అనగాని సత్యప్రసాద్ కోరిన నో చెప్పిన టీటీడీ అట. అనగాని సత్యప్రసాద్ కూడా కోరాడట మంత్రి, నాకు స్థలం కావాలి, గెస్ట్ హౌస్ కట్టిస్తానని. ఇక కొండపై సొంతంగా అతిథి గృహాలను నిర్మించడానికి గతంలో అనుమతులు, భూమి కూడా కేటాయించేవారు. కాటేజీ నిర్మించినా అది టీటీడీకే ఇవ్వాల్సి ఉంటుంది. స్థలాలు లేకపోవడంతో కాటేజీలు నిర్మించేందుకు పర్మిషన్ ఇవ్వడం లేదు. తిరుమల కొండపై విస్తీర్ణ పరంగా చూస్తే చాలా పరిమితం. కొత్త నిర్మాణాలకు చోటు లేకపోవడమే. ఉన్న స్థలాన్ని కేవలం సామాన్య భక్తుల వసతి కోసమే ఉపయోగిస్తున్నారు. ఇంత పద్ధతిగా నడుస్తున్నది అని. ఇక తిరుమలలో పర్యావరణ సమతుల్యతను కాపాడడానికి ప్రయారిటీ. కొత్తగా ప్రైవేట్ లేదా వ్యక్తిగత కట్టడాలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయం. ఎవరైనా దాతలు ఇక్కడ భవనాలు నిర్మించాలనుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళం ఇవ్వాలి. ఆ భవనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానమే నిర్మిస్తుంది. దాతకు ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే అక్కడ ఉండే హక్కునిస్తుంది. ఇక తిరుమలలో వ్యక్తులకు లేదా ప్రైవేటు సంస్థలకు భూములు ఇచ్చేలా నిబంధనలు మార్చడం లేదు. పవన్ నిర్ణయాన్ని సానుకూలంగానే తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం టీటీడీ పాతబడిన అతిథి గృహాలను కూల్చివేసి వాటి స్థానంలో అత్యాధునిక వసతి సముదాయాల నిర్మాణాలు చేపట్టింది. ఇక వ్యక్తిగత దాతల పేర్లను తొలగించి ఆధ్యాత్మిక పేర్లు యాడ్ చేసింది. జిఎంఆర్ గెస్ట్ హౌస్ను ఆనంద నికేతనంగా మార్పు, భక్తుల రద్దీ పెరగడంతో
కొండ కింది అలిపిరి వద్ద కొన్ని వసతి గృహాల నిర్మాణాలు. అందుకే పవన్ కళ్యాణ్ అభ్యర్థనను తిరస్కరించిన టీటీడీ. దీనికి సుముఖత వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎంత అద్భుతంగా ఉందండి ఇది. ఎందుకంటే నాకు ఈరోజు పవర్ ఉన్నది, నేను అది కట్టించుకుంటాను, లేదా ఇంకో డబ్బు ఉన్నది అది కట్టించుకుంటాను. అది కాదు, భక్తుల కోసమే. తిరుమల తిరుపతి దేవస్థానం ఏడుకొండల స్వామి భక్తుల్ని ఆశీర్వదించడానికి, వాళ్ళ కోరికలు తీర్చడానికి మాత్రమే అక్కడ ఉన్నాడు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బడాబాబులకి ఓకే, దర్శనం అంటారా, ఇంకోటి అంటారు, వాళ్ళు చేసి అన్నీ కూడా చేస్తున్నారు. కానీ రూముల విషయం, లేకపోతే గెస్ట్ హౌస్ల విషయం, అక్కడ ఏదో ఒక సిటీలాగా చేయడానికి కాదు కదా. అది ఆధ్యాత్మిక చింతనతో ఉన్న వాళ్ళకి మాత్రమే అక్కడికి వెళ్ళే హక్కు ఉంటుంది. ఎలా పడితే అలాగా వెళ్ళో, లేకపోతే సౌదాలు నిర్మించుకుంటూ ఆ టైం కాదు. అక్కడ ఒక నిమిషం చూసినా, లేకపోతే ఒక సెకండ్ చూసినా, ఏం చూసినా సరే ఆ చింతనతోటి ఉండాలి. నమో వెంకటేశాయ అనే నామస్మరణ మాత్రమే వాళ్ళ చెవుల్లో మారుమోగాలి. సో అందుకని వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఎవరికి కూడా ఈసారి భూములు ఇచ్చి ఇక్కడ పెద్దంత భవంతులు నిర్మించి ఏదైతే ఈ పరిసర ప్రాంతాలు, ఈ ప్రశాంతమైన వాతావరణాన్ని దీన్ని కలుషితం చెయ్యొద్దు అని ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారట. దానికి డిప్యూటీ సీఎం గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా సుముఖత వ్యక్తం చేశారు. సరే, నేను నార్మల్గా అన్నాను, మీకు ఇష్టం లేకపోతే ఓకే అని అన్నట్లుగా తెలుస్తుంది. అనగానే సత్యప్రసాద్ ఆయన కూడా అడిగారట, ఇంకా చాలామంది అడిగారట. సో ఇప్పుడు పేర్లు కూడా మార్చేశారు. ఇంతకుముందు ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళ పేర్లు పెట్టుకునేవాడు, వాళ్ళ సంస్థల పేర్లు ఇంకోటను. ఇప్పుడు అదేమీ లేదు. భగవంతుడికి సంబంధించిన ఆ పేర్లు మాత్రమే అక్కడ ఉంటుంటాయి. కొత్తగా స్థలాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. సో ఇంత పారదర్శకంగా మేము ముందుకు సాగుతున్నాము అని టీటీడీ మరొకసారి భక్తులకు చెప్పకనే చెప్పింది.